హన్మకొండ జిల్లా పరకాలలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ సభ్యులు పరకాల అమరధామం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ పరకాల మండలం ఇన్ఛార్జ్ అంకిళ్ల రాజు మాదిగ హాజరయ్యారు। అనంతరం ఆయన మాట్లాడుతూ జస్టిస్ బిఆర్ గవాయి మీద కోర్టులో జరిగిన దాడిని కేవలం దాడిగా కాకుండా యావత్తు భారతదేశంలో ఉన్న దళితుల మీద జరిగిన దాడిగా చూస్తున్నట్టు తెలిపారు। సిజేఐ పై దాడి చేసిన రాకేష్ కిషోర్ అనే లాయర్ వ్యక్తిగత కక్షతోనే దాడి చేశాడని అన్నారు। ఇప్పటికైనా ఈ కుల అహంకారాలు మానుకొని దళితుల మీద దాడులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు। అదే విధంగా రాకేష్ కిషోర్ పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు। అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు। భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు। ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు బిఆర్ గవాయి గారిపై రాకేష్ అనే వ్యక్తి షూతోటి దాడి చేయడం జరిగింది। ఈ యొక్క దాడిని ఒక బిఆర్ గవాయి పైనే దాడి జరిగినట్టుగా మేము భావిస్తలేము। ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులపై జరిగినటువంటి దాడిగా మేము అనుకుంటున్నాం। అదేవిధంగా ఒక భారత రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా మేము భావిస్తున్నాం। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఈ యొక్క గవాయిపై చేసిన దాడి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ బిఆర్ గవాయి పైన ఎవరైతే దాడి చేసిండ్రో అతనిని వెంటనే అతనికి దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్టు చేయాలి। ఇలాంటివి పునరావృతం కాకుండా దేశంలో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్నటువంటి బిఆర్ గవాయి పైనే దాడి జరిగింది। అలాంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఒక దళితులైనటువంటి గవాయి పైన దాడి జరిగింది, ఆయన మీదనే దాడి జరిగింది। ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి గ్రామాలలో బతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఇంకా ఏ విధంగా ఘోరమైన దాడులు జరగడానికి ఒక సంఘటన ఉదాహరణ అవుతుంది। దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి దాడులు ఎవరి మీద కూడా ఇంకోసారి కనుక జరిగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది। అదేవిధంగా ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ దాడిని ఖండించి ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని వెంటనే దేశద్రోహం కేసు పెట్టాలి, అదేవిధంగా వెంటనే అరెస్టు చేయాలి। దీని మీద రిటైర్మెంట్ అయినటువంటి జడ్జిలతోటి ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలనే ఉద్దేశం మీద మేము డిమాండ్ చేస్తున్నాం। లేని ఏడలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ నెల జరగబోయే కార్యాచరణలు చాలా పెద్దగా ఉంటాయి। ఈ నెల గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో లక్షలాది మందితోటి మహాప్రదర్శన చేయబోతున్నాడు। ఆ యొక్క మహాప్రదర్శనను అందరూ విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజులలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది। ఇలాంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వాలు చట్టం తీసుకొచ్చి ఇలాంటి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అంకిళ్ల రాజు మాదిగ పరకాల మండల ఇన్ఛార్జి ఎంఆర్పీఎస్।